నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉన్నవాళ్ళు వస్తారు, సార్ నాకు డిప్రెషన్ ఉందా యాంగ్జైటీ ఉందా అని వాళ్ళకు అడుగుతుంటారు. యూజువలీ ఇవన్నీ కోమార్బిడ్ కండిషన్స్ అండి, ఒకదానితో ఒకటి అసోసియేటెడ్. అంటే ఎక్కువ ఆందోళన చెందేవాళ్ళు ఆందోళన తగ్గక డిప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్. యూజువలీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, లో మూడ్లో ఉన్నవాళ్ళు యాంగ్జైటీ కూడా కొద్ది గొప్ప ఉంటుంది. అందుకనే ఇట్లాంటి డిజార్డర్ని మిక్స్డ్ యాంగ్జైటీ కమ్ డిప్రెసివ్ డిజార్డర్స్ అంటాం. సో లక్కీగా ఏంటి అంటే యాంగ్జైటీకి డిప్రెషన్కి ఒకే టాబ్లెట్, లైక్ యాంటీ డిప్రెసెంట్స్ అంటాం, యాంగ్జోలైటిక్స్ అంటాం. ఈ మెడికేషన్స్ పెట్టడం ద్వారా వాళ్ళకి డిప్రెషన్ని తగ్గించవచ్చు, యాంగ్జైటీని తగ్గించవచ్చు. ఆబ్వియస్గా ఎవరు మెడికేషన్స్ వాడడానికి ఇష్టపడరు, బట్ ఈ మెడికేషన్స్ను ఎంతకాలం యూజ్ చేయాలి, వాళ్ళ డిప్రెషన్కి వాళ్ళ యాంగ్జైటీని తగ్గించడానికి మనం చూసుకునేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఎలా ఉపయోగపడతాయి ఈ మెడికేషన్స్, అసలు మీకు మెడికేషన్స్ ఎందుకు అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా ఈ మెడికేషన్స్ యూజ్ చేస్తూ హౌ టు కంట్రోల్ దేర్ యాంగ్జైటీ అండ్ లో మూడ్, అంటే ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ మూడ్ని అనేది కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అదే రిలాక్స్ థెరపీ కావచ్చు, సైకోథెరపీస్ కావచ్చు, దీని ద్వారా. సో వీటి ద్వారా ఏంటి అంటే ఈ మెడికేషన్స్ వాళ్ళు హ్యాపీ హార్మోన్స్ని ఇంప్రవైజ్ చేసి ఈ డిప్రెషన్ని కానీ యాంగ్జైటీని కానీ సరిచేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ ఏంటంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది, డిప్రెషన్ ఏంటంటే అసలు ఆలోచనలే లావ్. ఇవి రెండు డిఫరెంట్ పోల్స్ అయినా కానీ ఇవి రెండు ఎగ్జిస్టెంట్గా ఉంటాయి. అందుకనే పేషెంట్ అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు, అసలు ఏంటి అనేది. వాళ్ళ డిప్రెషన్ యాంగ్జైటీ గురించి కాదు, మామూలు ఇష్యూస్లో కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇది చేద్దామా వద్దా, అసలు ఏంటి ఇలాగున్నాను అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళకి ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.